ప్రస్తుతం మరో ప్రయత్నం జరగాల్సిన అవసరం వైద్యులు ఈ హాస్పిటల్ గురించి ఒక జనరల్గా చెప్తున్నారు. ఎందుకంటే నేను మాట్లాడితే ఆ విషయం బయట పెట్టుకుని అందరూ కూడా తెలుస్తుంది కాబట్టి చెప్తారు. వైద్య రంగంలో పనిచేసే వాళ్ళందరూ ఇది ఒక పవిత్రమైన యొక్క వృత్తి, ఈ పవిత్రమైన కర్తవ్యం ఇది అనే విషయాన్ని చూసుకోవాలి. అంటే అర్థం వైద్య రంగంలో ఉన్న వాళ్ళు కృష్ణులాగా పనిచేయాలంటే ఛార్జీలు ఫ్రీగా చేయాలంటే సాధ్యమై కాదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి వైద్య పరికరాలు తెప్పించి అధునాతన యాంత్రిక పరికరాలు మనకి ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చి వాటికి తగిన శిక్షణ ఇచ్చిన వ్యక్తులను మనం నియమించి వైద్యుల ద్వారా ఆ సహాయకుల ద్వారా ఇది నిర్వహించాలంటే ఖర్చు మనం సంపాదించిన ఆదాయము ఈ రెండింటి గురించి ఆలోచించుకొని తద్వారా దీన్ని మనం వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ కూడా వీరినంత తొందరగా నయమై వెళ్ళాలనే భావం పెట్టుకోవాలి. ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు తప్పనిసరిగా ఉంచుకోవచ్చు. బెస్ట్ పాలసీ ఏంటంటే వచ్చిన వాళ్ళు త్వరగా వెళ్ళాలి, అంటే త్వరగా నయం కావాలి. మరి తగిన విధంగా మనం వైద్య పరీక్షలు చేసి వారికి కావాల్సిన యొక్క మనం ఈ ప్రయత్నాలు చేయాలని ముఖ్యం. ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులో వచ్చింది. చాలా డబ్బులు కలిగి మంచిగా మార్గాలు కనపడ్డాయి. క్యాన్సర్ వంటి మహమ్మారితో పోరాడుతున్న వారికి కూడా పునరావాస సేవలు మన గొప్ప అవుతున్నారు. నేచర్ మన ప్రకృతితో కలిసి జీవించాలి. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్తుంటాం. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించాలి. సూర్యుడు ఉదయాన్నే వస్తాడు, ఫ్రీ అడగబడి కాసేపు సూర్యుడు రసం కలుపుకుంటాం. సాయంత్రం చంద్రుడు వస్తాడు, కాసేపు చంద్రుడు కింద దాంతో పచ్చని చెట్లు ఉన్నాయి మనకి. ఆ చెట్టు కాపాడుకోవడం, మంచి అద్భుతమైన నీటి వస్తువులు ఉన్నాయి, వాటిని దుర్వినియోగం చేయకుండా ఆక్రమించకుండా ఆ నీటిని మంచిగా పొల్యూట్ చేయకుండా ఆ నీటిని మనం ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ప్రకృతితో కలిసి ఉండేవి, ఎవరి కోసం కాదు, మన కోసమే. అందుకని ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనం ప్రేమిస్తుంది. అందరూ కలిసి ముందు మానవాళ్ళంతా ముందుకు వెళ్ళవచ్చు. మిత్రులారా, ఒక విషయం, నేను అమ్మాయి ప్రొఫైల్ చూశాను. చాలా అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలను ఉపయోగించి ఈ రిహాబిలిటేషన్ సెంటర్ని మంచిగా ప్రజలు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన గెస్ట్లందరికీ, మీడియా మిత్రులకి, మా వెల్నాక్స్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అందరికీ మరొకసారి నమస్కారం. ఇవాళ అందరు ఇక్కడ కలవడానికి ముఖ్య విశేషం, వెల్నాక్స్ అనే ఒక రీహాబిలిటేషన్ అండ్ వెల్నెస్ సెంటర్ ఎల్బీ నగర్ లో ఆ 4th బ్రాంచ్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్య ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఇది సాఫ్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ ఇది మా 4వ బ్రాంచ్. ఇక్కడ వెల్నాక్స్ కాన్సెప్ట్ మాది కొత్తది. ఇది హాస్పిటల్ కి ఇంటికి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది. ఈ ట్రీట్మెంట్ మేము పోస్ట్ సర్జరీ కానీ, పోస్ట్ స్ట్రోక్స్ కానీ, పోస్ట్ పారాలిసిస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ పీపుల్ కి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ చాలా స్పెషల్, ఎందుకంటే దీంట్లో అడ్వాన్స్డ్ రోబోటిక్స్, ఆక్వాథెరపీ, లాంగ్ టర్మ్ ఐసీయూ, ఇంకా చాలా కొత్త ట్రీట్మెంట్లు ఉన్నాయి. పిల్లలకి ప్రత్యేకంగా స్నోజెల్ అనేది కొత్త కాన్సెప్ట్, ఇంకా మాటలు రాని పిల్లలకి, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ ఇవాళ ఈ ఏరియాలో ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండటానికి ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. అందుకని మీరందరూ ఇవాళ ఇక్కడికి విచ్చేసినందుకు, మా కార్యక్రమాన్ని అంతా చూసినందుకు మరొకసారి మీడియా వాళ్ళందరికీ మా తరపున కృతజ్ఞతలు. పాట పాడేటప్పుడు కరుణాకరుడు, ఇంద్రసేనుడు, గంటడు గంటడు, నరేంద్రుడు ఉన్నాడు. నరేంద్రుడు ఉన్నాడు. శశిధర్ గారు